రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు $800 మిలియన్ ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అది రిసోర్స్ మొబిలైజేషన్ రిఫార్మ్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో అయితే దీనికి ఇండియా అపోజ్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఒక్కసారి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి చూద్దాము. అండ్ ఇది మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు రిపీట్ అయినటువంటి టాపిక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. సో ఇది ఏషియా అండ్ పసిఫిక్ ఒక సస్టైనబుల్ గ్రోత్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది 1966 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఫిలిప్పైన్స్ లో ఉన్నటువంటి మనీలాలో ఉంటుందన్నమాట. ఇందులో స్టార్టింగ్ లో 31 మెంబర్స్ ఉన్నారనమాట బిగిన్ అవుతున్న టైంలో. సో ప్రస్తుతానికి 69 మెంబర్స్ ఉన్నారు. అందులో 50 మెంబర్స్ ఏషియా అండ్ పసిఫిక్ నుంచి అండ్ 19 అవుట్ సైడ్ నుంచి ఉన్నారనమాట. ఇండియా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ దీనికి. అండ్ దాంతో పాటు నేచర్ సొల్యూషన్స్ ఫినాన్స్ హబ్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ని COP28 లో లాంచ్ చేసింది కూడా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్.